మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవల సమ్మర్ గ్యాప్ తీసుకున్న చిత్ర యూనిట్ మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో మహేష్ బాబు మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తూ ఉన్నారు రాజమౌళి. హీరోతో పాటు కొంతమంది కీలక తారాగణం సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటూ ఉన్నారు. మరో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న చిత్రీకరణ ముగిసిన తర్వాత మహేష్ బాబు, రాజమౌళి అండ్ కో అంతా ఆఫ్రికాలోని కెన్యా దేశానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ రాజమౌళి కెన్యా వెళ్లి వచ్చారు. అక్కడ షూటింగ్స్ లొకేషన్స్ రెక్కి నిర్వహించిన విషయం ప్రేక్షకులకి కూడా తెలుసు. సుమారు నెల పాటు కెన్యాలో కీలక సన్నివేశాలు తీయాలని ప్లాన్ చేశారట. మహేష్ బాబుతో పాటు హాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. ఇందులో విలన్ క్యారెక్టర్ చేయమని తమిళ హీరో మాధవన్ ని రాజమౌళి అప్రోచ్ అయ్యారట. మొదటి విక్రమ్ దగ్గరకు వెళ్ళగా ఆయన నో చెప్పడంతో మాధవన్ దగ్గరకు వెళ్లారని టాక్. చివరకు ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. దుర్గా ఆస్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ఇది. ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా 2 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుని 3వ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసింది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగగా 2వ షెడ్యూల్ ఒడిశా అడవుల్లో జరిగింది. 3వ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ లో జరుగుతోంది. త్వరలో 4వ షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ ఆఫ్రికా ఖండానికి వెళ్తూ ఉన్నారు. ఆఫ్రికాలోని కెన్యా దేశంలో రాజమౌళి స్వయంగా వెళ్లి ఎడార్లు, అడవులు, జంతువులు ఉండే లొకేషన్స్ ని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి గతంలో స్వయంగా కెన్యా లొకేషన్స్ గురించి పోస్ట్ చేశారు. సమ్మర్ లో అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుందని మార్చ్ లో జరగాల్సిన షెడ్యూల్ ని వాయిదా వేశారు. వచ్చే నెల జూలైలో మహేష్, రాజమౌళి మూవీ యూనిట్ కెన్యా దేశానికి వెళ్లనున్నారు. అలాగే ఆఫ్రికాలోని వేరే దేశాల్లోని నేషనల్ వైల్డ్ పార్క్ లో కూడా షూటింగ్ చేయబోతున్నట్టు సమాచారం. కొన్ని యాక్షన్ సీన్స్ ని అక్కడ అడవుల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక రాజమౌళి మహేష్ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి స్వయంగా తెలిపారు. ఆంజనేయ స్వామి తెచ్చిన సంజీవని మొక్క గురించి వెతుకులాటతో ఈ సినిమా కథ అంశం అని ఇటీవల ఒక రూమర్ బాగా వైరల్ అయ్యింది. అది నిజమో కాదో తెలియదు కానీ రాజమౌళి మాత్రం అడవులు, ఎడార్లు తిప్పి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.